Book of Exodus, నిర్గమకాండము chapter 3 మూడో అధ్యాయము and verse 15. 15వ వచనం. Book of Exodus, chapter 3 and verse 15. నిర్గమకాండము మూడో అధ్యాయము 15వ వచనము. Shall we all read this together? అందరం కలిసి చదువుకుంటాం. And God said moreover unto దేవుడు Moses, మోషేతో ఇట్లన్నాడు, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. shall we pray? ప్రార్థించుకుందాం. Our loving, living Heavenly Father, మా ప్రేమగల సజీవుడు అయిన పరలోకమందున తండ్రి, once again coming under the sprinkling of the precious blood of our Savior and Lord Jesus Christ, we come to your most holy presence. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతంగా ఇచ్చించబడిన నామంలో అతి పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని మేము అతి పరిశుద్ధ స్థలంలో తెచ్చుకుంటున్నాం. Heavenly Father, we thank you for this day which you have given to us. మాకు అనుగ్రహించబడిన ఈ యొక్క దినాన్ని బట్టి పరలోకపు తండ్రి మీకు వందనాలు. Thank you, Heavenly Father, for you have brought us as your children into your house to worship you in spirit and in truth. ఆత్మతోను సత్యముతోను మిమ్మల్ని ఆరాధించడానికి మీ పిల్లలంగా మమ్మల్ని అందరినీ కూడా మీ మందిరంలో నడిపించినందుకు పరలోకపు తండ్రి వందనాలు We చెల్లిస్తున్నాం. were lost in our sins and trespasses, Lord, but you loved us and you sent your only begotten Son, Lord Jesus Christ, to take up the most excruciating, painful death on the cross to save us. ప్రభా, మేము మా యొక్క పాపంలో అతిక్రమంలో నాశనం అయిపోయి ఉండగా మీ ప్రియకుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అత్యున్నతంగా మరి అతి ఘోరమైన సిలువలో అతిగా బాధను అనుభవించి మాకు విడుదల అనుగ్రహించినందుకే వందనాలు. Heavenly Father, we thank you for this love which you have showed towards us. మా పక్షంగా మీరు కనపరిచిన ఆ యొక్క ప్రేమను బట్టి పరలోకపు తండ్రి మీకు వందనాలు. We are not worthy for this love, but Lord, you loved us so much. ప్రభా, ఈ యొక్క ప్రేమకి మేము అర్హులము పాత్రలము కాదు, కానీ మీరు మమ్మల్ని అంతగా ప్రేమించారు. Heavenly Father, this morning hour, Lord, as we come here to pour forth our hearts and the fruit of our lips, Lord, we pray that you may be gracious unto us and prepare us, Lord, to worship you in spirit and in truth. పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో మా యొక్క హృదయాన్ని కుమ్మరించుకోవడానికి, మా యొక్క జీవ ఫలాన్ని అర్పించడానికి మీ యొక్క సన్నిధానంలోనికి వచ్చి ఉంటుండగా తండ్రి, మీ యొక్క కనికరం చేత మమ్మల్ని సిద్ధపరిచి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించినట్లు మమ్మల్ని అందరినీ పురికొల్పవలసిందిగా వేడుతున్నాం. Lord, we don't want to see any man, nor do we want any man to be exalted, but we want our God, the only one worthy of worship, to be seen and exalted amidst us this morning. ప్రభా, యొక్క ఉదయకాల సమయంలో ఏ మనుషుని మేము చూడదలుచుకోలేదు, ఏ యొక్క మనుషుడు ఘనపరచబడాలని మేము ఆశించబట్టలేదు, కానీ కేవలము మీరు మాత్రమే మా మధ్యలో కనబడాలా, ఆరాధించబడాలా, ఘనపరచబడాలని కోరుతున్నాం. Heavenly Father, remember both of us unworthy vessels. Lord, we pray that you may sanctify us afreshly in Lord Jesus' precious blood and make us holy and acceptable to you. ప్రభా, యొక్క ఉదయకాల సమయంలో మా ఇరువురిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మా ఐకులు మిమ్మల్ని కనుకరించి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటుండగా మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి మీరు వాడుకోవడానికి అర్హమైన పాత్రలుగా ఎంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Fill us, Lord, with your word and with your spirit. Let your spirit only guide us. ప్రభా, మీ యొక్క వాక్యముతోను ఆత్మతోను మమ్మల్ని నింపండి, మీ యొక్క ఆత్మే మమ్మల్ని నడిపించును గాక. Committing ourselves into loving hands, believing that you heard our prayer, we pray in the name of our Lord and our Savior, Jesus Christ. మమ్మల్ని మేము మీ ప్రేమ గల హస్తాలకు అప్పగించుకుంటూ మా ప్రార్థన విన్నందులకై వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. Amen. Exodus chapter 3 and verse 15. నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనం. Here, Moses is asking God to declare his name, ఇక్కడ మోషే ప్రభువారిని అడుగుతున్నాడు, నీకు పేరేంటి అని. and God says, ప్రభు అంటాడు, I am Jehovah. నేను యెహోవాను. We are here to worship our God Jehovah. మనం ఇక్కడ మన దేవుడైన యెహోవాను ఆరాధించడానికి మనం అందరం కలిసి వచ్చాం. And God said moreover unto Moses, Thus shalt thou say unto the children of Israel, The Lord God of your fathers. In the Hebrew it is the Jehovah, God of your fathers, the God of Abraham, the God of Isaac, and the God of Jacob has sent me unto you. This is my name forever, and this is my memorial unto all generations. మరియు దేవుడు మోషేతో ఇట్లన్నాడు, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. నిరంతరము నా నామం ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. We are worshipping only our God Jehovah. మన దేవుడైన యెహోవాను మాత్రమే మనం ఆరాధిస్తున్నాం. There is no other name to him apart from this name.
ఈ యొక్క నామము మినహాయించి వేరే నామము ఇంకొకటి లేనే లేదు. If somebody tells us there is other name to him, that is a big lie. ఒకవేళ వేరే పేరు ఈయనకు ఉందని ఎవరన్నా చెప్పినట్లయితే అది పెద్ద అబద్ధం అవుతుంది. You call him by that name, we call him by this name. No, that's a big lie. ఆ పేరుతోటి ఈ పేరుతోటి మనం కొలుస్తూ ఉంటాం అని చెప్పినట్లయితే అది పెద్ద అబద్ధం. God is saying, this is my name forever, and this is my memorial unto all generations. దేవుడు అంటున్నాడు కదా, నిరంతరము నా నామం ఇదే, తరతరములకి ఇది నా జ్ఞాపకార్థ నామము. మలాకీ గ్రంథము chapter 3 3వ అధ్యాయము and verse 6. 6వ వచనం. For I am Jehovah, I change not. యెహోవానైన నేను మార్పు లేని వాడను. God is saying, I am Jehovah, I change not, I don't change. My name doesn't change, my character doesn't change. ప్రభు అంటున్నాడు కదా, నేను మార్పు లేని వాడును, నా పేరులో మార్పు ఉండదు, నా గుణశీలాల్లో కూడా మార్పు ఉండదు. And this God, we call him as our heavenly Father, ఈ యొక్క దేవుణ్ణి మనం ఏమని పిలుచుకుంటాం? పరలోకపు తండ్రి అని పిలుస్తాం. because he sent his son Lord Jesus Christ to die on the cross for us. ఎందుకని? ఆయన తన ప్రియకుమారుడైన యేసు ప్రభువారిని మన పక్షంగా చనిపోవటానికి లోకానికి పంపించినాడు. John 3:16, we all know, for God so loved the world that he gave his only begotten son, that whosoever believeth in him should not perish but have everlasting life. యోహాను 3:16 మనకందరికీ బాగా పరిచయమైన వాక్యమే. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించెను. This God Jehovah sent his son to die for us on the cross. ఈ దేవుడైన యెహోవా తన ప్రియకుమారుడైన యేసు ప్రభువారిని కలువరి శిలువలో మరణించినట్లుగా ఈ లోకానికి పంపించినాడు. Through his son Lord Jesus Christ we are accepted as his children. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము ఆయన పిల్లలుగా అంగీకరించబడుతున్నాం. That is why we call him as our heavenly Father. అందుకే ఆయన్ని మనము మా పరలోకపు తండ్రి అని పిలుస్తూ ఉంటాం. And this morning, God, we are here to worship the Father through his son Lord Jesus Christ. ఈ ఉదయకాల సమయంలో ఆ తండ్రి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆరాధించడానికి మనం వచ్చి ఉంటున్నాం. Because only through Lord Jesus Christ we are what we are. ఎందుకంటే కేవలం యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం ఏమైనా ఉన్నామంటే అది కేవలం యేసు ప్రభు ద్వారానే ఉంటాం. We are accepted before God because of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి దేవుని ఎదుట మనం అంగీకరించబడుతున్నాం. We are made his children, we are made his inheritance because of Lord Jesus Christ. ఆయన పిల్లలముగా, ఆయన స్వాస్థ్యముగా యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనము తీర్చబడుతున్నాం. Lord Jesus Christ is everything to us. యేసుక్రీస్తు ప్రభువారే మనకి సమస్తము సర్వమై ఉంటున్నాడు. Without him we don't exist. ఆయనకి మినహాయించి ఆయన లేకుండా మనం లేము. We live in him and through him and because of him and for him. మనము ఆయన ద్వారా, ఆయన కోసం, ఆయన ద్వారానే మనం జీవిస్తున్నాం. We are accepted before God and we are given a bold entrance into the kingdom of God in the future because of Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు ద్వారానే మనం ఆయన సన్నిధిలోకి అంగీకరించబడుతుంటున్నాం. అంతేకాదు ఆయన రాజ్యంలోనికి భవిష్యత్తులో సమృద్ధి అయిన ప్రవేశాన్ని కలిగి ఉండబోతున్నాం. So let us see few things today morning who Lord Jesus Christ is. యేసు ప్రభువారు ఏమై ఉంటున్నారని కొన్ని విషయాలు ఈ ఉదయకాల సమయంలో చూస్తాం. He is called as the Son of God. దేవుని కుమారుడుగా ఆయన పిలువబడుతున్నాడు. Luke's Gospel chapter 1 and verse 32. లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. Here we have the annunciation of the birth of Lord Jesus Christ to Mary. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ పుట్టబోతున్నారు అని మరియకి ఇక్కడ చెప్పబడతా ఉన్న సందర్భం అది. And here the angel Gabriel comes. గబ్రియల్ దేవదూత వచ్చి and he is speaking to Mary. మరియతో మాట్లాడుతున్నాడు. Verse 32. 32. He shall be great and shall be called the Son of the Highest. లూకా సువార్త 1వ అధ్యాయము 32వ వచనం. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. Who is Lord Jesus Christ? యేసు ప్రభువారు ఎవరు? The word of God says he is the Son of the Highest. దేవుని యొక్క వాక్యం అంటుంది సర్వోన్నతుని కుమారుడు. Who is the highest? ఎవరు అత్యున్నతుడు? God Jehovah. యెహోవాయే ఉన్నతుడు. He is Ben Jehovah, which is son of Jehovah. ఈయనైతే సర్వోన్నతుని కుమారుడుగా పిలువబడుతున్నాడు. Our heavenly Father Jehovah sent his son Lord Jesus Christ, his only begotten son Lord Jesus Christ, into this world for us. మన పరలోకపు దేవుడైన యెహోవా తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఈ లోకానికి పంపించినాడు. Not only that, అంతేకాదు in 2 Corinthians chapter 4 and verse 4, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, here the last part, చివరి భాగంలో we read like this: lest the light of the glorious gospel of Christ, who is the image of God, should shine upon them.
అక్కడేమని రాయబడిందంటే దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమ కనుపరచు సువార్త ప్రకాశము. Who is Lord Jesus Christ? యేసు ప్రభువారు ఎవరు? He is the image of God. దేవుని స్వరూపి అయిన క్రీస్తు. Once Philip asked him, Lord, show us the Father. ఫిలిప్ ఒకసారి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, ప్రభా మాకు తండ్రిని కనపరచు ఒకసారి. And Lord Jesus said, I've been with you so long, don't you know the Father still? నేను నీతో ఇంతకాలం ఉంటూ వచ్చానే, నువ్వు ఇంకా ఎరుగువా? I and the Father are one. నేను తండ్రిని ఏకమై ఉన్నాము. Lord Jesus Christ is the image of God. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యొక్క స్వరూపమై ఉంటున్నాడు. These words look like very, very they look like with embedded with a deep meaning. We cannot comprehend them completely, but the word of God says that he is the image of God. చెప్పబడుతున్న ఈ మాటలు ఎంతో లోతైన గూఢార్థాలు కలిగినటువంటి మాటలు. అదంతా మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని యొక్క స్వరూపే ఉంటున్నాడు అని యేసు ప్రభువారిని గురించి చెప్పబడుతుంది. John's Gospel chapter 1 యోహాను సువార్త 1వ అధ్యాయము and verse 3. 3వ వచనం. All things were made by him, and without him was not anything that was made. యోహాను సువార్త 1వ అధ్యాయం 3. కలిగి ఉన్నది ఏదియు, మనకి 2 చివర్లో నుంచి ఉంది. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. What is written here? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? Everything is made by him. సమస్తము ఆయన చేస్తూ వచ్చాడు. He created everything. ఆయన సమస్తాన్ని కలిగించాడు. We understand from the scripture that Lord Jesus Christ is the creator also. లేఖనాల నుంచి మనకు కనబడేది ఏంటంటే ఆయన సృష్టికర్త అయినవాడు యేసుక్రీస్తు ప్రభువు. Many times we tend to lower the standard of Lord Jesus Christ. చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్థాయికి తగ్గించి మనం చాలాసార్లు మాట్లాడుతూ ఉంటాం. We feel that because he appeared like a man, like any one of us, we feel that he is a man. మనం అనుకుంటాం కదా, మనలో ఒకటువంటి వాడిగా ఆయన కనబడిన కారణాన్ని బట్టి ఆయన మనుషుడే అని అనుకుంటుంటాం. And we estimate him to be like one of us. ఆయన మనలో ఒకటువంటి వాడుగా మనం వాళ్ళని ఊహిస్తూ ఉంటాం. But we fail to comprehend the fullness of Lord Jesus Christ. అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిపూర్ణతని మనం అర్థం చేసుకోలేక చాలా సందర్భాల్లో తడబడుతూ ఉంటాం. He is the creator. ఆయన సృష్టికర్త. He is the image of God. దేవుని యొక్క స్వరూప్యమైనాడు. He is the son of God. దేవుని కుమారుడు. And తర్వాత Revelation chapter 17 and verse 14. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం. These shall make war with the Lamb, and the Lamb shall overcome them, for he is Lord of lords and King of kings. వీరు గొర్రెపిల్లతో, ప్రకటన 17:14, వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజు అయ్యున్నందున. He is the Lord of lords and he is the King of kings. ఆయన ప్రభువులకు ప్రభువు రాజులకు రాజు. There are so many people who are called as lords in this world. ఈ లోకంలో అనేక మంది భూపతులు, రాజులు అని, ప్రభువులని పిలువబడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. But Lord Jesus Christ is the Lord of all. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు. All the so-called lords on their thrones should one day come down and kneel before him. ఒకనొక రోజు రాబోతుంది, ఈ లోకంలో ఉన్న అన్ని ప్రభువుల యొక్క సింహాసనాలు అన్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారి సింహాసనం ముందు మోకాళ్ళు ఉన్నాయి. In the past there had been so many kings. గతించిన చరిత్ర చూస్తే ఎంతో మంది రాజులు వచ్చారు, emperors. రాజ్యాధికారులు వచ్చారు. But one day is going to come when all the kings and emperors, like any one of us, will come and kneel before him and worship him and recognize who he is. అయితే ఒకరోజు రాబోతుంది, ఆ పిలువబడిన రాజులైతే ఏంటి, ప్రధానులైతే ఏంటి, పెద్ద పెద్ద భూపతులు అయిన వారు అందరూ కూడా మనలో ఒక్కరి వలె ప్రభు యొక్క సింహాసనం ముందు, ఆసీనుడైన సింహాసనం ఎదుట సాగిలపడాల్సి వస్తుంది. Because he is Lord of lords. ఎందుకంటే ఆయన ప్రభువులకు ప్రభువు. He is King of kings. రాజులకు రాజు. He is nobody smaller or he is nobody lesser than a lord or a king. కాబట్టి ఆయన ఏ ప్రభువు కానీ రాజు కానీ తక్కువైనటువంటి వాడు అసలు కానే కాదు. Acts chapter 10 verse 36. అపోస్తుల కార్యములు 10:36. There we read in the last fragment, he is in English it's last, in Telugu it's first. He is Lord of all. 36 అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 36వ వచనం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. Who is he? ఆయన ఎవరు? He is Lord of all. అందరికీ ప్రభువు ఆయన. He is not only Lord of the lords of the world, but he is Lord of all human beings. ఇక్కడ ప్రభువులకు మాత్రమే ప్రభువు మాత్రమే కాదు కానీ అందరికీ, మానవాళంతటికీ ప్రభువు ఆయన. He is the Lord of the ones who were born and who died.
ఆయన ఒకానొకప్పుడు జనాలు జన్మించి చనిపోయిన వాళ్ళందరికీ ప్రభువు. He is also the Lord of the people who are still living on this planet of earth right now. ఇప్పుడు ప్రస్తుత కాలం ముందు ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళందరికీ ఆయన ప్రభువు. And He is the Lord of the people who are going to be born in the future. భవిష్యత్తులో ఇంకా పుట్టబోయే వాళ్ళందరికీ కూడా ఆయన ప్రభువు అయి ఉంటున్నాడు. He is the Lord of the animal kingdom also. అంతేకాదు ఈ యొక్క భూమి మీద ఉన్న ఆ పశువులన్నిటికి కూడా ఆయన రారాజు He ప్రభువు. is Lord of the birds. గాలిలో ఎగిరే పక్షులకి ఆయన ప్రభువు. He is the Lord of the creation. సర్వ సృష్టికి ఆయన ప్రభు అయి ఉంటున్నాడు. Because all the creation existed because of Him. ఎందుకంటే ఆయనను బట్టే ఈ సృష్టి అంతా కూడా సృష్టించబడింది. So we are going to worship such Lord of all this morning hour. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడని ఆయన ఆరాధించబద్దులై ఉంటున్నాం. Isaiah chapter 9 verse 6. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. Here we see that He is the mighty God. ఆయన సర్వశక్తివంతుడిగా ఇక్కడ కనబడుతున్నాడు. For unto us a child is born, and to us a son is given, and the government shall be upon his shoulder, and his name shall be called Wonderful Counselor, the Mighty God, the Everlasting Father, the Prince of Peace. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. మేలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. He is the mighty God, ఆయన బలవంతుడైన దేవుడు. the Lord of lords, the King of kings, and the Lord of all is not a man, he is a God, he is God. అక్కడ ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, అందరికీ ప్రభు అయినటువంటి వాడు మనుష్యుడు కాడు, ఆయన దేవుడే అంటున్నాడు. So we are not worshipping a human being, అంటే మనము ఏదో మనిషిని ఆరాధిస్తున్న వాళ్ళము కాదు, we are worshipping God himself. దేవుడిని తానే స్వయంగా ఆయన్నే మనం ఆరాధిస్తున్నాం. The nature of Lord Jesus Christ is divine. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సహజత్వం ఏంటంటే ఆయన దైవికమైన స్వభావం కలిగిన వాడు. That divine person humbled himself, left all his glory in heaven, and he was born as a babe in manger. అట్టి దైవత్వం కలిగిన అంత పెద్దవాడు ఈ లోకములో మనుషుని రీతిగా శిశువుగా ఒక పశువుల పాకులో జన్మిస్తూ తగ్గించుకున్నాడు. That is the greatness of our Lord. He is God himself. అట్టిది మన ప్రభు యొక్క, మన దేవుని యొక్క గొప్పతనం అట్లాంటిది. This దేవుడు. is the mystery of the word Trinity. ఇదే త్రిత్వము అన్నదాని యొక్క మర్మం ఇదే. God the Father, God the Son, and God the Holy Spirit being one divine being. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు దైవత్వంలో ఒకటిగానే ఉంటున్నాడు. John's Gospel chapter 1 and verse 1. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, In the beginning was the Word, and the Word was God, and the Word was with God, and the Word was God. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. Who is this Word? ఎవరు ఈ వాక్యము? This Word is God. దేవుడే వాక్యం అంటున్నాడు. This Word who has been existing, he is God himself. అది వరకటి నుంచి ఉన్న ఈ యొక్క వాక్యమే ఆయనే దేవుడై ఉంటున్నాడు. And we know that this Word is nobody but Lord Jesus Christ. అంటే మనకు తర్వాత తెలిసే వచనం ఏంటంటే ఈ వాక్యము యేసు ప్రభువారు తప్పించి ఇంకెవరు కాదు. And we see here that he has been from the beginning. అది మనకు కనబడేది ఏంటంటే ఆది నుండి ఉన్నవాడు. So who is this God? He is not a man-made God. ఈ దేవుడు ఎవరు మనుషులు సిద్ధపరిచి తయారు చేసిన దేవుడు కాదు. In the world we see so many man-made gods. లోకంలో మనకి అనేక మంది మనుషులు తయారు చేసుకున్న దేవుళ్ళు కనబడతారు. Day after day new gods also can come up. తర్వాత కొద్ది దినాలు గడిచే కొద్దీ కొత్త దేవుళ్ళు కూడా రావచ్చు. And old gods may pass away. పాత వాళ్ళు గతించిపోవచ్చు. But here the word of God says that this God, this mighty God, the Son of God, is there from the beginning. ఇక అయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? ఈ దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, గొప్పవాడైన దేవుడు, ఆది నుండి ఉన్నవాడు. And he is eternal. ఆయన నిత్యుడు. He himself is God. ఆయనే దేవుడు. He is not a made or a created person. ఆయన ఏదో సృష్టించబడి తయారు చేయబడినవాడు కాదు. He is eternal. ఆయన నిత్యుడై ఉంటున్నాడు. From the beginning of time and space, he is there. ఆది నుండి ఉన్నవాడు ఆయన. Before the matter was created, he was there. పదార్థం ఇంకా సృష్టించబడక మునిపే ఆయన ఉన్నవాడు. Before the time came into being, he was there. ఇంకా సమయం అనేది రాకంటే మునిపే ఆయన ఉన్నాడు. Before anything existed, from the beginning, he is there. ఇంకా అసలు ఏది లేనప్పుడే ఆయన ఉన్నాడు ముందు Such నుంచి. a God we are going to worship. అట్లాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధించబోతున్నాం. We are not going to worship somebody who will be God for some time and then change or vanish. ఏదో కొంతసేపు ఉండి ఆ తర్వాత మాయమైపోయే దేవుడు అట్లాంటి వాడిని మనం ఆరాధించడానికి రాలేదు. In him is life. ఆయన యందు జీవం ఉన్నది. John's Gospel chapter 14 యోహాను సువార్త 14వ అధ్యాయము verse 6. 6వ వచనం. And
Jesus saith unto him, I am the way, the truth, and the life. No man cometh unto the Father but by me. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. He has life in him. ఆయనలో జీవమున్నది, This is eternal life. అది నిత్య జీవమై ఉంటున్నది. This eternal life he had given to us. ఆ నిత్య జీవాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. This life is eternal life, an everlasting life. ఈ జీవము నిత్య జీవము, నిరంతరం ఉండే జీవము. Through Lord Jesus Christ, that life we have received. యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ జీవాన్ని మనం పొందుకున్నాం. This life is going to exist forever and ever. ఈ జీవము నిరంతరము నిలిచి ఉండేది. This is divine life. అది దైవికమైన జీవము. This is not a life which will dwindle in power. అంటే శక్తిలో అది దిగజారిపోయేది కానే కాదు. Our life will vanish, our life will fail one day and we have to die. మన జీవం చూసుకున్నట్లయితే ఒకానొక దినాన దానికి అంతం అనేది ఉంది, మనం చనిపోతాం. This is the human life. ఇది మానవ జీవము. We all have to die one day. మనమందరం ఒక దినాన్ని చనిపోవాల్సిందే. But the good news is that Lord Jesus Christ gave us the eternal life. అయితే శుభవార్త ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మనకి నిత్య జీవాన్ని ఇచ్చారు. And with this life we are going to be with God, with the divine life forever and ever with him. ఈ జీవముతోటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారితో మనం సదాకాలము నిరంతరము ఉండబోతున్నాం. And for that reason Lord Jesus came into this world. ఆ కారణా నిమిత్తమై యేసు ప్రభువారి లోకానికి వచ్చారు. But his birth was not an accidental birth. ఇదేదో ఆయన జన్మకి ఏదో పొరపాటున ఆ ప్రమాదవశాత్తు జరిగింది కాదు. You know, in the world there are some people who are called as gods, but when we look at the background, they are just born and then made as gods. There is no antecedent, or there is no prophecy or something which tells us that he is sent by God. లోకంలో మీరు బహుశా గమనించినట్లయితే కొంతమంది దేవుళ్ళుగా పిలువబడుతున్న వాళ్ళని గమనించి చూస్తే వారి వెనుక చరిత్ర చూసినట్లయితే వారు సాధారణంగా మనిషి జన్మ పొందినటువంటి వారే. వారిని గూర్చి అది వరకు ప్రవచించబడినది వాక్యాలు కానీ దేవుని యొద్ద నుండి పంపబడిన వాడని ముందు చెప్పబడింది ఏది కూడా మనకు కనబడదు. After they are born and grown up, accidentally they are made as gods. వాళ్ళు పుట్టి కొద్దిగా పెరిగిన తర్వాత పొరపాటున ఏదో ఒక రోజు ప్రమాదవశాత్తుగా దేవుళ్ళు అయిపోతారు. And they continued like that. అక్కడి నుంచి అలాగే జీవించేస్తారు. Accidentally it happened. అది పొరపాటున అలా జరిగిపోయింది. But in the case of Lord Jesus Christ, it's not like that. యేసుప్రభువు వారి జీవితంలో అయితే అలా కాదు. Genesis chapter 3. ఆది కాండము 3వ అధ్యాయంలో Genesis chapter 3 and verse 15. ఆది కాండము 3:15. Here God himself is promising that he is going to send a person, a man born of the woman. ఇక్కడ దేవుడు ఒక వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు. స్త్రీకి కలిగిన సంతానంగా ఒక ఆయన పంపించబోతున్నానని చెప్తూ వస్తున్నాడు. And I will put enmity between thee and the woman, and between thy seed and her seed. It shall bruise thy head, and thou shalt bruise his heel. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడమి మీద కొట్టుదు అని చెప్పెను. Lord Jesus Christ is born into this world through prophecy. యేసుక్రీస్తు ప్రభువారు ప్రవచనాత్మకంగా ఈ లోకంలోనికి జన్మించారు. He is not born accidentally. పొరపాటున ఏం జన్మించలేదు ఆయన. The whole Old Testament, when we read, every book points towards Lord Jesus Christ. బైబిల్ గ్రంథంలో ఉన్న పాత నిబంధనలో ప్రతి పుస్తకము కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడో ఒక చోట సూచిస్తూనే ఉంది. God had been very careful in showing to the world through his prophecies that he is going to send somebody to the world to be our savior. కాబట్టి మనకి రక్షకుడిగా ఒక ఆయన్ని పంపించడానికి తండ్రి అయిన దేవుడు ముందు నుంచి కూడా ప్రణాళికాబద్ధంగా జాగ్రత్త పడుతూ అన్నిటిని సూచనలుగా సెలవిస్తూ ప్రవచనాలు సెలవిస్తూ వచ్చాడు. That is for our assurance. He did like that for our assurance. అదెందుకు? మనకి నిశ్చయత కలిగి ఉండటానికి. Because tomorrow when we introspect ourselves and when we question our faith, we should have a solid base and reason for our faith. ఎందుకంటే రేపటి దినాన పొరపాటున మన విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు ప్రశ్న ఏదైనా తలెత్తిందనుకోండి, మన యొక్క పునాది మీద బలంగా కలిగి ఉండాలి. కాబట్టి We are not believing blindly. ఏదో గుడ్డిగా మనం నమ్మట్లేదండి. Our faith is based on the promises and the prophecies of the word of God. మన యొక్క విశ్వాసం అంతా కూడా దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రవచనాలు ఉన్న వాగ్దానాల మీదే ఆనుకునుంది. Lord Jesus Christ is the only person in the whole history of mankind about whom every detailed prophecy is given before his birth. తాను పుట్టక మునుపు ఎవరు గూర్చైనా అతి క్షుణ్ణంగా చెప్పబడిందంటే ఆయన కేవలం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో మరెవ్వరు కూడా అటువంటి
ప్రవచనాలు కలిగి జన్మించిన వ్యక్తి ఇంకొక లేరు. Only Lord Jesus Christ is the one who is born like that. కేవలం యేసు ప్రభువారు మాత్రమే అలా జన్మించారు. That makes the Christian faith the most beautiful faith, the unique faith in the world. అందును బట్టే క్రైస్తవ విశ్వాసం అనేది రమ్యమైనదిగా, అసమానమైన విశ్వాసముగా ఈ లోకంలో పరిగణించబడుతుంది. And Luke's Gospel chapter 2 లూకా సువార్త 2 verse 11. 11. How is this Son of God or the Savior or the seed of woman born in this earth? ఈ లోకంలో ఏ రీతిగా ఈ రక్షకుడు స్త్రీ సంతానం ఈ లోకంలోనికి వచ్చింది? Chapter 2 and verse 11. లూకా 2:11. For unto you is born this day in the city of David a Savior, which is Christ the Lord. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. Who is this one who is born? ఎవరు పుట్టిన ఆయన? He is the Savior. ఆయన రక్షకుడు. God sent him as a Savior. దేవుడు ఆయన్ని రక్షకుడిగా ఈ లోకానికి పంపించాడు. Even though Lord Jesus Christ was a miracle maker on this earth, భూమి మీద యేసుక్రీస్తు ప్రభువు అద్భుత కార్యాలు అనేకమైన చేస్తూ that was వచ్చినప్పటికీ not the reason for which he was born. ఆయన పుట్టిన కారణం అది మాత్రమే కాదు. He was born to be our Savior. రక్షకుడిగా ఉండడానికి ఆయన వచ్చాడు. Even though Lord Jesus Christ was preaching great sermons on this earth, భూమి మీద గొప్ప గొప్ప మరి బోధనలు చేస్తున్నప్పటికీ that was not the reason for which he was sent. ఆయన వచ్చిన దానికి కారణం అది కాదు. He was sent to be our Savior. ఆయన రక్షకుడిగా, మన రక్షకుడిగా ఉండడానికి పంపించబడ్డాడు. And how are we acknowledging him? దాన్ని ఏ రీతిగా మనం అన్వయిస్తున్నాం? Praise God. We understood why Lord Jesus Christ came into this earth. దేవునికి వందనస్తులం అంటున్నాం. ప్రభు అయిన యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మనకు అర్థమైంది. When we look at the people of the world, లోకంలో ఉన్న ప్రజల్ని గనక చూస్తే they call Lord Jesus Christ as Jesus. యేసు ప్రభువారిని యేసు అని చెప్తారు. They call him as a great teacher. లేకపోతే గొప్ప బోధకుడు అని చెప్తారు. They call him as a great reformer of the Jewish religion. అక్కడ లేకపోతే యూదా మతాన్ని మరొకసారి ప్రభావితం చేసే వ్యక్తిగా చెప్తారు. And they call him as a person who influenced the world very much. అంతేకాదు లోకాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తిగా చెప్తారు. They call him as a religious man. మరి మంచి మత స్థాపకుడిగా, మంచి మతాన్ని ఆచరించేవాడుగా చెప్తారు. Great titles the world gives to him. అనేకమైన గొప్ప బిరుదులు యేసు ప్రభువారికి ఆపాదిస్తూ ఉంటుంది లోకం. But we give him the title of being our Savior. అయితే మనం ఇచ్చే బిరుదు ఆయనకి ఏంటి? ఆయన నా రక్షకుడు, మన రక్షకుడు. Because that's the reason why he came into the world, to seek and to save that which was lost. కారణం అదే, ఆయన ఈ లోకానికి రావడానికి, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. For that reason he became a man of sorrows. అందుకని దుఃఖాక్రాంతుడుగా అయితే వచ్చాడు. Isaiah chapter 53 and యెషయా verse గ్రంథము 5. 53 Verse 5. 5 వచ్చింది. But he was wounded for our transgressions, he was bruised for our iniquities, the chastisement of our peace was upon him, and with his stripes we are healed. యెషయా 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. He was wounded, ఆయన గాయపరచబడ్డాడు, he was chastised, నలగొట్టబడ్డాడు, he was bruised, బాగా దెబ్బల చేత నొప్పి కలుగుతూ వచ్చింది. he took stripes upon him. ఆయన మీద తను మన పక్షంగా ఆయన దెబ్బలు తింటూ వచ్చాడు. Why? For what reason? కారణం ఏంటి? For our iniquities, మన అతిక్రమ క్రియలను బట్టి, for our transgressions, మన దోషాల కొరకు, for our peace, మనకు సమాధానార్థం రావటానికి, for our healing. మనకు స్వస్థత కలగటానికి He became a substitute for us. మనకి బదులుగా అయిపోతూ వచ్చాడు. Dearly beloved, there is nobody in the whole world who became our substitute to save us from our sin. కాబట్టి ప్రియులారా, మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి ప్రత్యామ్నాయంగా ఈ లోకంలో ఎవరు కూడా ఉండలేదండి. He became the Lamb of God to take away our sin. మన పాపములన్నిటిని తీసుకుని వేయడానికి మోసుకొని వెళ్ళే దేవుని గొర్రెపిల్లగా అయిపోయాడు. Revelation 13:8. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము. And all that dwell upon the earth shall worship him, whose names are not written in the book of life of the Lamb, slain from the foundation of the world. ప్రకటన 13:8. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని బడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేయుదురు. He is the lamb slain from the foundation of the world. అనగా జగదుత్పత్తి మొదలుకొని వధించబడిన దేవుని గొర్రెపిల్ల.
He became our lamb, our substitute. మనకి బదులుగా గొర్రెపిల్లగా ఆయన అయిపోయాడు. Just as a dumb lamb, Lord Jesus Christ went to the cross. ఎటువంటి మరు మాట పలకని గొర్రెపిల్ల మాదిరిగా యేసు ప్రభువారు సిలువ మీదకి వెళ్ళారు. Sinless Lord went as a substitute onto the cross in order to save us, the sinners, the horrible sinners. పాపము లేనటువంటి ఆయన భయంకరమైన పాపులైనటువంటి మనలను రక్షించటానికి కలువరి శిలువ మీదకి వెళ్తూ వచ్చాడు. That is the love of Lord Jesus Christ. యేసు ప్రభువారి యొక్క ప్రేమ అది. He had no sin. ఆయనలో పాపం లేదు, He did no mistake. ఎటువంటి పొరపాటు చేయలేదు, There's nothing wrong with him. ఆయనలో ఏ తప్పిదము కనబడలేదు. He's God. దేవుడై He's ఉంటున్నాడు, creator. సృష్టికర్త, He's Lord of lords, ప్రభులకు ప్రభువు, King of kings, రాజులకు రాజు, mighty God, శక్తిమంతుడు, Lord of all. అందరికీ ప్రభు అయిన వాడు. But he humbled himself to come to cross. అయితే శిలువ మీదకి వెళ్ళటానికి తను తాను తగ్గించుకుంటూ వచ్చాడు. Because of his death on the cross as our substitution, we are saved. మన పక్షంగా, మనకు బదులుగా ఆయన మన పక్షంగా శిలువలో చనిపోయిన కారణాన్ని బట్టి మనం రక్షించబడుతున్నాం. Now Lord Jesus Christ rose from the dead because he is God himself and death could not rule over him. యేసు ప్రభువారు ఆయన దేవుడైన కారణాన్ని బట్టి మరలా తిరిగి మృతుల్లోంచి తిరిగి లేచినాడు. మరణం ఆయన్ని బంధించలేకపోయింది. That's the great hope that we have as Christian believers, that we have eternal life because our Lord rose from the dead. క్రైస్తవ విశ్వాసులంగా మనకున్న గొప్ప నిరీక్షణ అదే. ఏ రీతిగా యేసు ప్రభువారు మరణంలోంచి తిరిగి లేచాడో అలాగే మనం కూడా శాశ్వత కాలం వరకు ఆయనతో పాటు జీవించబోతున్నాం అన్న నిరీక్షణ కలిగిన We are going to worship the living risen Lord. మనము ఎట్లాంటి ఆయన ఆరాధిస్తున్నాం? సజీవుడై తిరిగి లేచిన ప్రభుని మనం ఆరాధిస్తున్నాం. We are not going to worship a dead person. We should remember that. జ్ఞాపకం పెట్టుకోవాల్సిన సంగతి, చనిపోయిన మృతమైన ఆయన్ని మనం ఆరాధించట్లేదు. Because he is living, he rose from the dead, we have hope that we are also going to live from the dead. ఆయన సజీవుడు కాబట్టి, మరణాల నుంచి తిరిగి లేచిన వాడు కాబట్టి మనం కూడా మన మరణాల నుంచి తిరిగి లేవబోతున్నాం అన్న నిరీక్షణ కలిగిన వారం ఏంటి? And what is Lord Jesus doing now? యేసు ప్రభువారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? 1 Timothy chapter 2 తిమోతికి రాసిన మొదటి పత్రిక verse 5. తిమోతి రాసిన మొదటి పత్రిక 2:5. For there is one God and one mediator between God and man, the man Christ Jesus. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు. What is Lord Jesus Christ doing now? యేసు ప్రభువారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? He is interceding before the Father. తండ్రి ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. Because of the intercession of the Lord Jesus Christ, we are saved from every temptation and trouble. యేసు ప్రభువారు మన పక్షంగా ఆయన చేసిన విజ్ఞాపన బట్టి మనకున్న ప్రతి శోధన వాటన్నిటిలో నుంచి మనం జయించబడుతూ వస్తున్నాం. And lastly, let us see one more quality and then close. ఇంకొక గుణాన్ని, ప్రభువారి గుణాన్ని ఇంకొకటి చూసుకొని ముగించుకుందాం. Hebrews chapter 5 and verse 9. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. And being made perfect, he became the author of eternal salvation unto all them that obey him. మనకు ఆఖరిలో ఉంది, తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. He is the author of eternal salvation. ఆయన నిత్య రక్షణకు కారణభూతుడు. Our salvation is eternal salvation. మనకున్న రక్షణ నిత్యమైన రక్షణ. He has saved us, ఆయన మనల్ని రక్షించాడు. and tomorrow he is not going to throw us out. రేపొద్దున మనల్ని ఆయన విడిచిపెట్టి పారేసేవాడు కాదు. He is not going to say my salvation is only limited to certain period. నా రక్షణ నేను మీకు ఇచ్చిన రక్షణ అంతవరకే చెందిద్ది అని చెప్పలేదు. You have to renew it again. మరలా తిరిగి దాన్ని మళ్ళీ రెన్యూ చేసుకోవాలని చెప్పలేదు. It's not like that. అలా చెప్పలేదు. The LIC people, they give us insurance, మనకి ఎల్ఐసి ఉంటుంది కదా, ఇన్సూరెన్స్ బీమా ఇస్తారు. and at the end of the year they say it is over, it's done. ఆ సంవత్సరం గడిచిపోయేసరికి అది బీమా అయిపోతుంది. Next year you have to renew it, otherwise you will not be saved. మరలా తిరిగి మళ్ళా కట్టాలి మనం, లేకపోతే మళ్ళీ కుదరదు. The insurance or the protection of this world is like that. ఈ లోకంలో ఉన్న బీమా, లోకానికి భద్రత అంతవరకే ఉంటారు. But the word of God says that Christ has given us eternal salvation. అయితే వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు మనకి నిత్య రక్షణకు కారకుడు, ఆధారభూతుడయ్యాడు. And when he had done all these things for us, he being such a God, when he had done so much for us, what should we give him back? మరి ఇంత గొప్ప దేవుడు మనకి ఇన్ని విషయాలు, ఇన్ని సంగతులు మనకి ఇచ్చిన తర్వాత మనం బదులుగా దానికి ఏమి ఇవ్వగలుగుతాం? Micah chapter 6. Micah chapter 6. మీకా గ్రంథము verse 6 and 7. 6వ అధ్యాయము Chapter 6 verse 6 and 7. 6, 7. Wherewith shall I come before the Lord, and how myself before the high God? Shall I come before him with burnt offerings, with calves of a year old, with the
Will the Lord be pleased with thousands of rams or with 10,000s of rivers of oil? Shall I give my firstborn for my transgressions, the fruit of my body for the sin of my soul? మీకా 6:6-7 ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శింతునా, వేల కొలది పొట్టేలను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకి సంతోషము కలగచేయినా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేనిత్తునా. The Lord doesn't want all these things. ప్రభు ఇవన్నీ అక్కర్లేదు ఆయనకి. The Lord wants our worship, మన ఆరాధన కోరుకున్నాడు, our thanksgiving, మన కృతజ్ఞతాస్తుతి. because the Father searcheth for the true worshippers. ఎందుకంటే తండ్రి అయిన దేవుడు అటువంటి నిజమైన ఆరాధికులను ఆయన వెతుకుతున్నాడు. And they that worship him must worship him in spirit and in truth. ఎవరైతే ఆయన ఆరాధిస్తారో అటువారు ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించబద్దులమైంటున్నాం. And as children of God, and as people saved by the Lord Jesus Christ, when we understand what the Lord, who the Lord is and what he had done for us, we cannot keep quiet, but we can worship him in spirit and in truth. దేవుని పిల్లలంగా యేసుక్రీస్తు ప్రభువారి చేత రక్షించబడిన వారంగా ఆయన మన పక్షంగా ఏం చేస్తూ వచ్చాడు, ఆయన ఏమైనాడు, ఆ విషయాలు కనుక మనకు అర్థమవుతే మనం మౌనంగా ఉండజాలం. ఆత్మతో సత్యంతోనూ మనం ఆయన ఆరాధించే వారంగా ఉంటాం. May the Lord help us to worship him in spirit and in truth. ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించినట్లు ప్రభు మనకి సహాయం చేయనుగాక.